నగర శివార్లోని హైత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వివాహిత ఆత్మహత్య కేసు విషయంలో మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. హైత్ నగర్ బంజారా కాలనీకి చెందిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే ఆమెను భర్త అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి బంధువులు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు పోలీస్ స్టేషన్లోకి చొరబడి నిందితుడిని బయటకు లాక్కొచ్చి చితకబాదారు. అడ్డొచ్చిన పోలీసులపైన దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. కొందరు మహిళలు లేడీ కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. చివరికి నిందితుడిని స్టేషన్ బయటకు లాక్కొచ్చిన ఆందోళనకారులు అతడిని రోడ్డుపైనే చితకబాదారు. ఈ ఘటనతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే ఆందోళనకారులు వేగంగా స్టేషన్లోనికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని, తోపులాటతో పోలీసుల నేమ్ ప్లేట్స్ ఊడిపోవడము, కొందరు స్వల్పంగా గాయపడటం జరిగిందని హైత్ నగర్ సిఐ రామకృష్ణ తెలిపారు. సుజాత వాళ్ళ తండ్రి ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు అమ్మాయి వాళ్ళు మేము ఇచ్చిన కట్న కానుకలు మా అమ్మకి ఇవ్వాలని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని మాట్లాడదామని అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడేయాలని అంటే డైరెక్ట్ కోపతాపాల మీద ఉంటారు కాబట్టి వాళ్ళని పోయి డైరెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బయట నుంచి పోలీస్ స్టేషన్లో పోకుండా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు మాకు న్యాయం జరగాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందర చాలాసేపు ధర్నా చేయడం జరిగింది. దాంతో వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకొని అమ్మాయికి ఏమైతే ఇచ్చారో వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇష్యూ క్లియర్ అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. అంటే పోలీసుల మీద ఏమైనా దాడులు చేశారు? పోలీస్ స్టేషన్ల మీద కానీ పోలీసుల మీద కానీ దాడి కానీ గాయాలు కానీ ఎటువంటిది ఏం లేదు. చిన్న చిన్న గాయాలు అయినట్టు అవన్నీ కనిపిస్తున్నాయి కదా సార్, అవన్నీ నేను అవన్నీ ఊడిపోయినాయి కదా, ఎవరు తోస్తే ఊడిపోయినాయి అవన్నీ. ప్రజలు వాళ్ళందరూ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు అడ్డుకోవడం జరిగినప్పుడు నేమ్ ప్లేట్ ఊడిపోవడం జరుగుతుంది, గాజులు బలిపై గీరుకోవడం అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. గుంపులో తోపులాట్లు అసలు జరుగుతుంటాయి. ఎవరి మీద దాడి చేయలే, ఎటువంటి సంఘటన జరగలేదు.